బీఆర్ఎస్ భారీ ధర్నా రాస్తారోకో కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ప్రచారం మానుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆదేశాల మేరకు వీణవంక మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ జమ్మికుంట రహదారిపై ధర్నా రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాళేశ్వరం నీళ్లతో తెలంగాణలో బీడువర్ణ భూములను పచ్చని పంటలతో ప్రతి పల్లెను సస్యశ్యామలం చేసిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ని కక్ష సాధింపు చర్యలతో కావాలని కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలను చూపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ను కేసుల్లో ఇరికిస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయలేరన్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నాడని తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ని జైల్లో పెట్టాలని సిబిఐకి కాళేశ్వరం కేసును అప్పగించడం సిగ్గుచేటు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే రైతులకు గోస తప్పడం లేదని, గత ప్రభుత్వంలో ఇప్పుడు రైతులు హీరో కోసం రోడ్డుపైకి వచ్చిన దాఖలు లేవని అన్నారు. కేసీఆర్ కి మద్దతుగా తెలంగాణ ప్రజలు ఉన్నారని హెచ్చరించారు. ముందు చూపుతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపడితే ప్రాజెక్టు నిర్మాణాన్ని జీర్ణించుకోలేని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్ర నాయకులకు తొత్తుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వాల బాలకిషన్ రావు, మూసిపట్ల తిరుపతి రెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి, మాడా సాదవరెడ్డి, రాయశెట్టి లత, నీల కుమారస్వామి, పోతుల నర్సయ్య, మర్రిస్వామి, ఓరం భానుచందర్, మహేష్ గౌడ్, కాసర్ల సుధాకర్, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, ఉద్యమకారుడు తెలంగాణ ఈ రోజు వచ్చిందంటే ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ యొక్క నాయకత్వంలో రైతన్నలు, విద్యార్థులు అందరి మమేకంతో అనేక పోరాటాలు చేసి తెలంగాణ సాధ్యమైంది. తెలంగాణ వచ్చిన తర్వాత రైతుల యొక్క కోరిక తీర్చాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టు ఆ రోజు పెద్ద ఎత్తున ప్రపంచంలో ఎక్కలేనటువంటి ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టు మన తెలంగాణలో ప్రారంభించడం జరిగింది, స్థాపించడం. అతి త్వరలో రైతన్నులందరికీ, ఈ బీడు వర్ణ భూములందరికీ, ఈ వీలవంకలో చూసుకున్నట్లయితే హిమ్మత్నగర్, కొండపాక, జల్లూరు, దేశాయిపల్లె, బల్లారెడ్డిపల్లె ఇట్లాంటి భూములకు అసలు నీళ్ళే పారేటువంటివి కావు. ఈ అచ్చంపల్లి కావచ్చు, శ్రీరామపేట కావచ్చు, ఇలాంటి భూములకు. మరి ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత, కేసీఆర్ వచ్చిన తర్వాత, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత మరి ఈ భూములకు నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? మరి మొన్నటి వరకు వర్షాలు లేకపోతే నీళ్ళు ఎట్లా రాలేదు? మరి ఆ కేసీఆర్కి వచ్చినటువంటి పేరును జీర్ణించుకోలేక ఆ రోజు ఆంధ్ర వాళ్ళతో కుమ్ముక్కైనటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు సీఎం అయిన తర్వాత మళ్ళీ తెలంగాణ మీద, కేసీఆర్ మీద ఒక కుట్ర పన్ని కేసీఆర్ మీద కేసులు పెట్టి, కేసులు బనాయించి, అక్రమ కేసులు బనాయించి, కేసీఆర్ యొక్క పేరు లేకుండా, కేసీఆర్ యొక్క నామరూపాలు లేకుండా తెలంగాణలో చేద్దామనే ఉద్దేశంతో ఏదైతే అన్ని రకాల పనులు చేస్తున్నాడో తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తున్నారు. త్వరలో తెలంగాణ ప్రజలు స్థానిక ఎలక్షన్లు కావచ్చు, రానున్న ఎలక్షన్లో కావచ్చు, కేసీఆర్ యొక్క ఉద్యమం, కేసీఆర్ యొక్క సైన్యం రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు అతి త్వరలో ఉన్నాయని చెప్పేసి మేము వీణవంక మండల పక్షాన ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వెనుకబడిపోతుందని చెప్పని అన్ని రకాల రైతులకు కానీ, యువతకు కానీ, అభివృద్ధి కార్యక్రమం కానీ, సంక్షేమ కార్యక్రమం కానీ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వెనుకబడి ఉందని చెప్పిన ఆలోచనతో ఆనాడు గారు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసి నీళ్లు, నియామకాలు, అభివృద్ధి అనేటువంటి నినాదాలతోటి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత నీళ్ల మీద కొట్లాడినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి నీళ్లు తెలంగాణ ప్రజలకు, రైతులకు సాగునీరు అందించే విధంగా, త్రాగునీరు అందించే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసి ఆనాడు దాదాపు 3 సంవత్సరాలల్లా 89 నుంచి 90 లక్షల కోట్ల రూపాయలతోటి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తున్నటువంటి సంగతి ప్రజలందరికీ కూడా తెలుసు. గత 2 సంవత్సరాల క్రితం కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర మేడిగడ్డలో 2 పిల్లలు కుంగితే 18 మాసాల నుంచి కాంగ్రెస్ పార్టీ చోద్యం చూసుకుంటూ దాన్ని ఎలాంటి మరమ్మతులు చేసేది పక్కకు పెట్టి కేసీఆర్ ను, టీఆర్ఎస్ పార్టీని బదనం చేయాలనే ఆలోచనతోటి ఒక ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులతో కమిషన్ ఏర్పాటు చేసి విచారణ జరిపించి 600 పేజీల బుక్ తయారు చేసేసి మరి అసెంబ్లీలో 6 గంటలు కూడా చర్చ చేయకుండా కుట్రపూర్వకంగా కక్ష సాధింపులో కేసీఆర్ గారిని ఇబ్బంది చేయాలని చెప్పిన ఆలోచనతోటి దాన్ని సిబిఐ కమిషన్ అప్పచెప్పడం జరిగింది. దీన్ని పూర్తిగా ప్రజలందరూ వ్యతిరేకం చేస్తా ఉన్నారు. భారతీయ రాష్ట్ర సమితి కూడా మేమందరం కూడా కేసీఆర్ కుటుంబ సభ్యులం, దాన్ని మొత్తం వ్యతిరేకం చేస్తా ఉన్నాం.
కేవలం కమిషన్ కాంగ్రెస్ పార్టీ కమిషన్ అని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని ఈడీ గాని సిబిఐ గాని వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అవసరాలకు వాడుకుంటున్నారు, వాళ్ళ ఏజెంట్లుగా మారిందని చెప్పి మాట్లాడినటువంటి సందర్భంగా ఇవాళ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో 6 గంటలు అంటే 600 పేజీల ఘోష్ కమిషన్ రిపోర్టు, దాదాపు సంవత్సరం పాటు కమిషన్ విచారణ చేసినటువంటి వ్యక్తుల సమాచారం అంతా కూడా అసెంబ్లీలో దాదాపు 3-4 రోజులు చర్చ పెట్టి మన ప్రతిపక్షానికి దాదాపు ఒక రోజు సమయం ఇచ్చేది పోయి కేవలం గంటన్నర సమయం ఇచ్చి ఆ గంటన్నర సమయంలో హరీష్ రావు గారు మాట్లాడుతుండగా మొత్తం మంత్రులు వేసి దాడి చేసే విధంగా మీరు టీవీలలో పత్రికల్లో చూసినారు. దీని కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు 4-5 సంవత్సరాలు తెలంగాణ ప్రజలకు వరప్రదాయమైంది. 2 పంటలకు కానీ చెరువుల నీళ్లు కానివ్వండి, తాగునీరు కానివ్వండి, బ్రహ్మాండమైన ప్రాజెక్టును కేవలం స్వార్థ రాజకీయం కోసం కేసీఆర్ ను బదనాం చేయాలా, కేసీఆర్ ను ప్రజలలో పలసం చేయాలన్న ఆలోచనతో రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని యావత్ తెలంగాణ ప్రజలు కూడా హర్షించేటువంటి పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోవాలా, మీరు ఏదో ఇవాళ రాజకీయం చేసేసి ఏసీబీకి ఇచ్చేంత మాత్రాన కేసీఆర్ గాని హరీష్ రావు గారిని నిర్దోషిలో బయటకు వస్తారు. నీ కమిషన్ కాంగ్రెస్ పార్టీ కమిషన్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు మీరు వచ్చిన తర్వాత రైతుల సంబరాలు ఇటీవల సంబరాలు చూస్తాం. మీరు దేనికి కొట్టినాం, రైతులకు బోనస్ ఇస్తామని చెప్పిండ్రు, అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పిండ్రు, ఎన్నో విధాలు మీరు మాటలు మాట్లాడినటువంటి మీరు ఇవాళ రైతులను పుట్టగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ మీరు 15,000 రూపాయలు ఇస్తామన్నది 12,000 రూపాయలు 12,000 రూపాయలు చేసినట్టున్నారు. 15,000 నుంచి 12,000 రూపాయలు చేసినారు. 2 దఫాలు ఎక్కొట్టిండ్రు. 2 దఫాలు ఎక్కొట్టి మొన్న కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మొన్న మీరు వాళ్ళ కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాను శపథం చేసినావు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తానికి ఏం లేకుండా చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దాని తెలంగాణ ప్రజలు కానీ మేము కానీ దాన్ని ఊరుకునే ప్రసక్తే లేదు. తెలంగాణ తప్పకుండా రేపు కేసీఆర్ గవర్నమెంట్ రాగానే 350 నుంచి 400 కోట్లు ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ కమిటీ కూడా దాన్ని మరమ్మతు చేసుకొని చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మీరు పక్కకు పెట్టి ఇవాళ దాన్ని మొత్తానికే వాడకుండా మూసీకి మీరు దాదాపు 7,500తో టెండర్లు పిలిచిండ్రు. కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలను హైదరాబాద్ పట్టుకొస్తామంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేకుండా మీరు గోదావరి జలాలను హైదరాబాద్ ఎట్లా పట్టుకోపోతారు? ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఎక్కడ చర్చ పెట్టినా ఎక్కడ రచ్చ పెట్టినా కేసీఆర్ ను రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది. దాన్ని మనందరం కూడా ముక్త కంఠంతో తిప్పికొట్టాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కృతజ్ఞత చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తర్వాత గత 10 సంవత్సరాల్లో ఏ రోజు కూడా యూరియా గురించి రైతులు మరి రోడ్ ఎక్కింది లేదు, యూరియా గురించి కొట్లాడింది లేదు. మరి ఈ రోజున ఈ సంవత్సరం రైతులందరికీ మరి యూరియా అందడం లేదు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ప్రభుత్వం తగిన యూరియా సరఫరా చేసి మరి రైతులను ఆదుకోవాలి. రైతులు ఈ రోజున రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందంటే గవర్నమెంట్ యొక్క వైఫల్యమే ఇది. మరి తాను ఒక కేసీఆర్ మీద ప్రతీకార రాజకీయాలు చేయడం తప్పితే మరి రైతుల గురించి కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ ఆలోచించేది లేదు. రాష్ట్ర అభివృద్ధిని చేయండి, మరి రైతుల యొక్క బాగును రైతులను అభివృద్ధి చేయండి కానీ ప్రతీకార రాజకీయాలు బంద్ చేసి మరి తెలంగాణ అభివృద్ధిని ముందుకు సాగాలని మరి ప్రజలందరం కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు వీరవంక మండల కేంద్రంలో ఈ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ధర్నాకు విచ్చేసినటువంటి టీఆర్ఎస్ సర్పంచులకు, ఎంపీటీసీలకు, నాయకులకు, కార్యకర్తలకు, గ్రామ శాఖ అధ్యక్షులకు అందరికీ పేరు పేరున మా వీరవంక మండల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనవసరమైన రాజకీయాలు చేసుకుంటూ రైతుల గోస రేవంత్ రెడ్డికి కలిగి వచ్చే ఎన్నికలలో నామరూపాలు లేకుండా పోతాడని మా రైతుల పక్షాన మేము అందరం తెలియజేసుకుంటున్నాము. ఇకపోతే రాబోయే స్థానిక ఎలక్షన్లలో మన బీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ మనందరం కష్టపడి మన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరం కష్టపడి గెలిపించాలని కోరుకుంటూ, అలాగే ఈ యూరియా సమస్యతోటి రైతులు టైంకు యూరియా చల్లుకోకుండా ఈరోజు మొత్తం పొలాలన్నీ పుట్టకచ్చి ఈరోజు చివరి దశలో ఉన్నాయి. కాబట్టి వెంటనే ఈ గవర్నమెంట్ను మేమంతా రైతుల పక్షాన తెలియజేసుకుంటున్నాము. యూరియా అనేది ఒక 20 రోజులు కనుక ఈ మండలంలో దించినట్టయితే ఒక వారంలో మనకు అందరికీ యూరియా సబ్సిడీ అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ యూరియా సంగతి కూడా తేల్చాలని తెలియజేసుకుంటూ జై తెలంగాణ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.